ఏంటి ఇవి? రేగుపళ్ళు. రేగుపళ్ళ చెట్టు ఇది పొలంలో ఉన్నది. ఇది చేనులో వాళ్ళు పెట్టుకున్న చెట్టే ఉన్నట్టున్నది. కానీ మొన్న ఒకసారి పోయేటప్పుడు చూసిన మస్తు కాయలు ఉన్నాయి. అప్పుడు బాగుండే, ఇక అప్పుడు ఫుల్ కాయలు ఉన్నాయి. ఒకసారి పోయేటప్పుడు ఇట్లా మొత్తం చెట్టుకి ఇట్లా కింద పడి ఉన్నది. ఇలా తెంపుదామని. గట్లా తెంపు, కట్టెతో కొట్టకు. చేతికి అనేది తెంపు చాలు. అవసరం లేదు, చేతికి అనేది తెంపుకోరా నాని. సోను, చేతికి అందినవి సరిపోతాయి, అవసరం లేదు అంత కట్టెతో కొట్టాల్సిన పని లేదు. ఇవన్నీ కాదా, ఇంతకంటే ఎక్కువ తింటావారు ఇంకా నువ్వు. ఇక్కడ మండకు బాగున్నాయి. ముళ్ళు లేవు, పంట కింద పడే. అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం చాలా కష్టం అన్నట్టు గుడికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకొని వద్దామని మేమెళ్తే మా సోనుగాడేమో ఊరికేనే టైంపాస్ గా జాతరలో తిరగడానికి వెళ్ళినాం అనుకుంటుండో ఏమో. గుడి ముందు 2 బొమ్మల దుకాణాలు ఉన్నాయి. ఇంకా వెళ్ళేటప్పుడే స్టార్ట్ చేసిండు నాకు డాక్టర్ కిట్ కొనియమని. వెళ్ళేటప్పుడు అడిగితే వచ్చేటప్పుడు కొనిస్తామని చెప్పినాం. వచ్చేటప్పుడు అడిగితే నువ్వేమన్నా చిన్న పిల్లోడివా, నెక్స్ట్ మంత్ మన ఊర్లో జాతర ఉన్నది కదా కొనుక్కుందువులే అన్నాము. ఆ మాట చెప్పుడుతోనే అలిగిండి. ఇంకా మేము వచ్చే దారిలోనే ఈ రేగుపల్ల చెట్టు ఉన్నది. ఎలాగైనా వీడిని కొంచెం కూల్ చేయాలని చెట్టు దగ్గరికి తీసుకెళ్లినాము. రేగుపళ్ళు చూడగానే అలకపోయింది, హ్యాపీ ఫీల్ అయిండు.